యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ను ఏపీ గవర్నమెంట్ ఘోరంగా అవమానించింది. ప్రభాస్ నటించిన పాన్ ఇండియన్ చిత్రం సలార్ ఈ నెల 22న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే చిత్ర నిర్మాణానికి వందలాది కోట్ల రూపాయల వ్యయం కావడంతో ఆర్డినరీ టికెట్ రేట్స్తో చిత్రం బ్రేక్ ఈవెన్ కాదు. అందుకే చిత్ర నిర్మాతలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు టికెట్ రేట్ల పెంపు కోసం అపీల్స్ పెట్టుకున్నారు. తెలంగాణ గవర్నమెంట్ రీజనబుల్గా సింగిల్ స్క్రీన్స్లో 65 రూపాయల పెంపుకు, మల్టీప్లెక్స్ల్లో 100 రూపాయల పెంపుకు అనుమతినిచ్చింది. కానీ ఏపీ గవర్నమెంట్ మరీ చీప్గా టికెట్టుపై కేవలం 40 రూపాయలు మాత్రమే పెంచింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియన్ చిత్రం పుష్పకైతే అసలు టికెట్ రేట్ల పెంపే లేదు. దానితో పోలిస్తే సలార్ టికెట్ల పెంపు గుడ్డిలో మెల్ల అంటున్నారు. ఏది ఏమైనా ఏపీ గవర్నమెంట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద గ్రడ్జితో రిలీజ్ అయ్యే పెద్ద హీరోల చిత్రాలను డ్యామేజ్ చేస్తున్న విషయం ప్రభాస్ ఫ్యాన్స్ బాగా గ్రహించారు. ఈ సందర్భంగా వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తనను తాను తగ్గించుకుని తనకన్నా ప్రభాసే పెద్ద స్టార్ అన్న విషయాన్ని ప్రభాస్ ఫ్యాన్స్ మరీ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే జనసేన పార్టీకి ఓట్లు వేద్దామని నిర్ణయించుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ చిత్రానికి ఏపీ గవర్నమెంట్ చేసిన అవమానంతో పవన్ కళ్యాణ్కు పూర్తి స్థాయిలో తమ సపోర్టు ఎక్స్టెండ్ చేయడానికి సిద్ధపడ్డారు. రాబోయే ఎన్నికల అనంతరం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయి సినీ ఇండస్ట్రీకి ఎనలేని మేలు చేకూరుస్తాడని ప్రభాస్ ఫ్యాన్సే కాదు, అందరూ హీరోల ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.